వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గ్రీన్ మార్క్ డెవలపర్స్ జనరల్ మేనేజర్ సేల్స్ పి పవన్ కుమార్ గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ఈ ప్రాపర్టీ షో ఏ విధంగా జరుగుతుంది, సో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఏంటి ఎలా ఉంది మార్కెట్? ఈరోజు ప్రాపర్టీ షో స్టార్ట్ అయింది. పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. టైమ్స్ ప్రాపర్టీ షోలో మేము ఆల్రెడీ చాలా ప్రాపర్టీ షోస్లో పార్టిసిపేట్ చేసాము. బికాస్ ఆఫ్ ద లొకేషన్ అడ్వాంటేజ్ మనకి ఈ గచ్చిబౌలి ఓల్డ్ బాంబే హైవే మీకే మనకి సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో మన ప్రాపర్టీ షో అవుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10-15 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అందరు కస్టమర్స్ అందరు విజిట్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టిల్ అట్లీస్ట్ 9-9:30 వరకు కంటిన్యూ ఉంటుంది అనుకుంటున్నాం. టుడే ఇస్ ద ఫస్ట్ డే. సో రేపు కూడా చాలామంది కస్టమర్స్ వస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఏంటి లాస్ట్ టైం జరిగిన ప్రాపర్టీ షోకి ఈ ప్రాపర్టీ షోకి ఏంటి డిఫరెన్స్? లాస్ట్ టైం జరిగిన దానికి ఈసారి ఏంటంటే ఇప్పుడు ఈసారి లొకేషన్ అడ్వాంటేజెస్ చుట్టుపక్కల లాస్ట్ ఇయర్ కంటే కూడా ఒక రేడియస్ ఆఫ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కొత్త ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. ఆ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా చాలామంది ఇక్కడ డిస్ప్లే చేశారు. సో డెఫినెట్లీ కస్టమర్స్కి ఎవరన్నా లాస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళకి ఏదైతే ఇన్వెంటరీ అవైలబిలిటీ ఉంటుందో ఆ ఇన్వెంటరీకి ఇంకా 2-3 టైమ్స్ ఎక్కువనే ఇప్పుడు అవైలబిలిటీ చూపిస్తున్నాము. సో ఇప్పటికీ లాస్ట్ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే కన్ఫ్యూజ్ వాతావరణం తొలగిపోయినట్లేనా? కన్ఫ్యూజ్ వాతావరణం అనేది లేదండి. అసలు ఫస్ట్ మీరు లేదు అని ఒక మాట అంటున్నారు. లాస్ట్ టైం ప్రాపర్టీ షోలో స్వయాన ముఖ్యమంత్రి గారు ఈ విషయం చెప్పారు. మార్కెట్ ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో తీసుకుని వెళ్ళారు, ఒక భయాందోళన సృష్టించారని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇటు ప్రభుత్వాన్ని, రియల్ ఎస్టేట్ కంపెనీస్ని నమ్ముకొని మీరు ముందుకెళ్ళండి, మంచి రిటర్న్స్ మీరు తీసుకోండి అని చెప్పి కూడా ఆయన ఒక మంచి మెసేజ్ కూడా పంపించడం కూడా. బేసికల్లీ ఏమవుతుందంటే హైదరాబాద్ లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూసింది హైదరాబాద్ మార్కెట్. సో వెన్ ఇట్ కమ్స్ టు వెరీ ఇనిషియల్ స్టేజ్ మీకు తెలంగాణ బైఫరికేషన్ కానీ, జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్స్ కానీ, ఇంకా చాలా ఇష్యూస్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నది. అందులో భాగం కిందనే ఇప్పుడు కూడా హైడ్రా అని చాలామంది దాన్ని నెగిటివ్గా చూపించారు. ఆ రియల్ ఎస్టేట్ వరకు దానికి సంబంధించినంత ఎక్కడ లింక్ లేనే లేదు. ఒక చిన్న ఆంబిక్విటీ క్రియేట్ అయింది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ పరంగా, లీగాలిటీ పరంగా కస్టమర్స్కి చాలామందికి అవేర్నెస్ ఉండదు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకునేటువంటి అవకాశం చాలా ఇప్పుడు ఎక్కువ దొరికింది. సో అలా అంటే ఇప్పుడు హైడ్రా లెవెల్లో మనకి చెరువు పక్కల ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా పక్కన ఎఫ్ఐఎల్ కానీ బఫర్ జోన్స్ అనేటువంటి ఉన్నాయని ఒక క్లారిటీ రావడం వల్ల ఇప్పుడు వెళ్తున్నారు. బట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ లేక్ చుట్టూ అయితే లేదు కదా. సో డెఫినెట్లీ లేక్స్ ఎక్కడెక్కడ డిఫరెంట్ రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఉన్నా కూడా ఆ సరౌండింగ్స్లో ఒక 4-5 ప్రోడక్ట్స్ ఉంటుంది తప్ప రిమైనింగ్ చుట్టూ అంతా హైదరాబాద్ చుట్టూ అయితే లేక్ లేదు కదా. సో ఆ సరౌండింగ్స్లోనే ప్రభావం ఉంటుంది తప్ప ఎలాంటి ప్రాపర్టీస్ కొనాలి కూడా ఒక అవగాహన అయితే వచ్చింది. డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే పాన్ ఇండియాలో కాస్మోపాలిటన్ సిటీలో ఎకనామీ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా బెంగళూరుకి, చెన్నైకి, గుర్గావ్కి, హైదరాబాద్కి డెఫినెట్లీ హైదరాబాద్ ఈజ్ అ నంబర్ 1 డెస్టినేషన్. లేకపోతే ఈరోజు మనం ఈ తుక్కుగూడ కానీ, ఈ కడతాల్ 4th సిటీ కానీ, ఈ కొల్లూరు, వెల్మల, పాటిగనాపూర్ ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ సి పోచారం దాటి, నాగోల్ దాటి, హయత్ నగర్ దాటి సిటీ డెవలప్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఉన్నది, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త కంపెనీస్ ఉన్నాయి. వరల్డ్ వైడ్గా ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. మీకు డైలీ మీరు లిస్ట్ తెప్పించుకోండి, ఎంతమంది ప్యాసింజర్స్ వస్తున్నారు, ఎంతమంది ప్యాసింజర్స్ వెళ్తున్నారు, ఎన్ని ఫ్లైట్స్ వస్తున్నాయి, ఎన్ని ఫ్లైట్స్. సో ఏంటంటే అన్నెసెసర్లీ ఒక క్యారీ ఫార్వర్డ్, అంటే ఒకళ్ళ నుంచి ఒకటి క్యారీ ఫార్వర్డ్ అయ్యి టీవీలో అలా చూసి అలా అనుకుంటున్నారు తప్ప లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ బ్రహ్మాండంగా మేము ఎందుకు షోకేస్ చేస్తాము. మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు టీవీలో చూసి అన్నారు. సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంత మించి చెడు కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపించింది సోషల్ మీడియా? అంటే చాలామంది అవగాహన లేక చాలామంది ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఆ ప్రాజెక్టుల గురించి, ప్రాజెక్టులు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడం కావచ్చు, ఇది మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించిన మాట వాస్తవం. కాస్త మార్కెట్లోకి నెగిటివ్ వెళ్ళిన మాట అయితే వాస్తవం, మేము చూసింది అన్నమాట. సో మీరు రెగ్యులర్గా మార్కెట్లో ఉంటారు కాబట్టి మీ అంచనా ప్రకారం దీని ఎఫెక్ట్ ఉన్నదంటారా? ఇప్పుడు నెగటివ్ టీఆర్పీ రేటింగ్ కోసము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చేటువంటి కొంత అమౌంట్ కోసము, సబ్స్క్రిప్షన్ కోసము అందరూ రకరకాలుగా చిన్న ఛానల్స్ ఓపెన్ చేసుకొని హైదరాబాద్ గురించి చెప్పడం వల్ల, వ్యూస్ పెరగడం వల్ల అలా ముందుకెళ్తున్నారు తప్ప. బట్ నిజంగా చెప్పాలంటే ఆన్ డాక్యుమెంటేషన్, ఆన్ పేపర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే హైదరాబాద్ మార్కెట్ ఎట్లా ఉందనేది వాళ్ళందరికీ తెలుసు. నేను ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, హైదరాబాద్ మొదట్లో వచ్చినప్పుడు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అయిందో మీరు చూసాం. ఎంత యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రకరకాలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ని కూల్చేస్తున్నారని చెప్పి రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు.
కానీ ఈరోజు ఈ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత హైడ్రా వల్ల మనం ఎంత ఇబ్బందుల నుంచి బయటపడ్డాం అనేది పబ్లిక్ అర్థమవుతుంది. హైడ్రా కమిషనర్గా చెప్పారు ఈరోజు హైడ్రా ఉంటే ఇంకొంచెం బాగుండు అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారని చెప్పి. అదే చెప్తున్నాను. కానీ అలాంటి వార్తలు ఇప్పుడు రాస్తే ఎవరు చూడరు. ఇప్పుడు అంటే మార్కెట్ కూడా రియల్ ఎస్టేట్ కూడా కాస్త డల్గా ఉన్నప్పుడు నెగిటివ్ వార్తలు రాస్తే ఎక్కువ మంది చూస్తారు, పాజిటివ్ ఉన్నప్పుడు ఎన్ని నెగిటివ్ రాసినా చూడరు కదా. ఈ ఎఫెక్ట్ ఉన్నదని మార్కెట్లో వినిపిస్తున్నమాట. ఇప్పుడు ఈ ఇయర్ సంబంధించినంత వరకు అయితే ఆ వర్డ్ ఉత్పన్నం అవ్వదు. ఎందుకంటే అసలు 2025లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఇయర్ ఎండ్కి వచ్చేసాం. మనం మాట్లాడుకున్నటువంటి సబ్జెక్టు 2024 జూలై సబ్జెక్టు. సో 1 year బ్యాక్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు అప్పుడున్నటువంటి ప్యానిక్ మూమెంట్ ఇప్పుడున్నటువంటి మూమెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ ఎందుకు లాంచ్ అవుతుంది, మీరు రేరా స్టేట్మెంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. రేరా నుంచి ఎన్ని కొత్త ప్రాజెక్ట్స్ అప్రూవల్ వచ్చింది, ఎన్నెన్ని రోడ్ శాంక్షన్స్ అయినది, వాటర్ రిసోర్సెస్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది, గవర్నమెంట్ ఎట్లా ఇనిషియేట్ చేస్తుంది. ఏంటంటే ఎలక్షన్ పీరియడ్ ఇమ్మీడియట్గా ప్యానిక్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మూమెంట్లో ఏదైనా నెగిటివ్ జరిగిందంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ఆ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఏమైపోయింది, ఇదే మూమెంట్లో మనకి అమరావతి ఇక్కడ డెవలప్ అయింది, ఆంధ్ర కట్టువైపు స్ప్లిట్ అయింది, సో ఇక్కడ కొంత స్ప్లిట్ అయింది. ఇవన్నీ కంటిన్యూటీలు ఏమైపోయిందంటే ఎక్స్పెక్టేషన్స్ జనాలకు పెరిగిపోయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ నుంచి ఈ నెగిటివ్ ఆయుధాన్ని వాడుకున్నారు. సో తాత్కాలికమైనటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉన్నదో దాన్ని ఎప్పుడు మనం బేరే చేసేసుకొని హైదరాబాద్ ఇట్లా అయిందని మనం ఎప్పుడు బిజినెస్ చేసుకోవద్దు. ఎందుకంటే అదే మీకు చెప్తున్నాను కదా, దిస్ ఇస్ మై 19 year. ఇప్పుడు నేను 20 yearsకి ఎంటర్ అవుతున్నాను. నేను 20 years ఎందుకున్నాను మార్కెట్లో. నిజంగానే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది డౌన్ ఉంటే దిస్ ఇస్ అ స్ట్రేట్ అవే ఎగ్జాంపుల్. యాజ్ అన్ ఎంప్లాయీ ఒక హెచ్ఓడిగా నేను ఒక కింది స్థాయి నుంచి 20 years నుంచి రియల్ ఎస్టేట్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నానంటే నేను ఎట్లా సస్టైన్ అవుతున్నాను. సో డెఫినెట్లీ ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఐటీ ఇండస్ట్రీలో మనం చూసినాం కదా, టీసీఎస్లో 12,000 మంది తీసేస్తున్నారు, అక్కడ ఇంతమంది తీసేస్తున్నారు, యూఎస్లో ఇట్లా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ తీసుకొని వాళ్ళు అన్నారు. కానీ బట్ అది తాత్కాలికమే. ఇప్పుడు 100% ఏ ప్రాబ్లం లేదు. ఇంకా 10 times హైదరాబాద్ మార్కెట్ కీప్ దిస్ వర్డ్ నెక్స్ట్ బై 2030 ఇంకో 5 yearsలో హైదరాబాద్ అందుకోలేని ప్లేస్కి వెళ్ళిపోబోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనము ఓల్డ్ సిటీలో ఉంటున్నట్టు యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఓల్డ్ సిటీ. న్యూ సిటీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ శంషాబాద్. మెయిన్ ఇప్పుడు కొల్లూరు కానీ, వెల్మల కానీ, పాటి కానీ, నందిగామ కానీ, శంకర్పల్లి కానీ, ఇటువైపు వస్తే నార్సింగి చుట్టుపక్కల దాటి ఆ రోడ్ కానీ, దీస్ ఆర్ గోయింగ్ టు బి ద బెస్ట్ ప్లేసెస్ ఫర్ నెక్స్ట్ 3 years 4 years. దాని తర్వాత దాటిన తర్వాత 2030-35 నుంచి ఇంకొక సిటీ అంటే శంషాబాద్, తుక్కుగూడ, స్కూల్స్, కాలేజెస్ అన్ని అక్కడే వచ్చేస్తాయి మీకు అంతా. సో కాబట్టి నోబడీ కెన్ స్టాప్ హైదరాబాద్, అంతే. ఇంకా దాన్ని ఎవరు ఆపరిస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ ప్రాజెక్ట్ గురించి మా ప్రాజెక్ట్ బేసికలీ కంపెనీ డీటెయిల్స్. మా కంపెనీ పేరు వచ్చి గ్రీన్ మార్క్ డెవలపర్స్ అండి. డైరెక్టర్ గారి పేరు వచ్చేసి కళ్యాణ్ రెడ్డి గారు. మేము 17 years నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాము అండ్ వీఆర్ డన్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్. గ్రీన్ మార్క్ అనే కంపెనీ వెరీ వెల్ నోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్స్కేప్, ఆర్కిటెక్చరల్ డిజైనింగ్, క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో గత 15 years నుంచి కనుక మేము ప్రాజెక్ట్ చూసుకోగలిగితే మాది తెల్లాపూర్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, కొల్లూరులో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ సొల్యూషన్స్తోని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసేసి ముందుకెళ్తున్నాము. కరెంట్లీ మాకున్నటువంటి ప్రాజెక్టు మైఫైర్ సన్రైజ్. ఇది వచ్చేసి 66 acresలో 589 villas ఉంది. అండ్ మీకు 300 square yards నుంచి 500 square yard వరకు G+2 4 BHK ప్లస్ హోమ్ థియేటర్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఆ 300 నుంచి 500 square yardsలో 3,888 square feet నుంచి 6,111 square feet వరకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ వరల్డ్ క్లాస్ బెస్ట్ అమ్యూనిటీస్ విత్ 1 lakh square feet ఆఫ్ ద క్లబ్ హౌస్. అండ్ చాలా అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. 6 kilometers జాగింగ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. 80 feet, 40 feet, 60 feet రోడ్స్ ఉంటాయి. అండ్ ది బెస్ట్ లొకాలిటీ కొల్లూరులోనే ఒక 200 feet రోడ్ అప్కమింగ్ రోడ్కి, విశాఖ రోడ్కి వెరీ నెక్స్ట్ టు మా ప్రాజెక్ట్ ఉంది. బై నెక్స్ట్ ఇయర్ December 2026 వీఆర్ గోయింగ్ టు డెలివర్ ద ప్రాజెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ కూడా కొల్లూరులో లాంచ్ అయిపోతున్నాము. సో నేను అందరికీ అదే చెప్తున్నాను, ఈ ప్రాపర్టీ షోకి విచ్చేయండి అందరూ కస్టమర్స్ కూడా. ఈ మా స్టాల్ వచ్చిన తర్వాత మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకొని, అప్కమింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని డిసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. హైదరాబాద్లో కాస్టెస్ట్ ఏరియా ఎక్కడ ఉందంటే జూబ్లీ హిల్స్. ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది కొల్లూరు. సో మరి ప్రైస్ విషయంలో మీరు అక్కడ ఎలా? ప్రైస్ ఇస్ వెరీ రీజనబుల్ అండి. ఈ మధ్యకాలంలో అంటే మీరు అదే 5 years బ్యాక్ కనుక ఈ మధ్యకాలంలో అనే వర్డ్ని మీరు యూజ్ చేసుకోగలిగితే అప్పుడు మాట్లాడుకున్నటువంటిది కాస్టెస్ట్ ప్లేస్ అటువైపు అంటే మనకి జూబ్లీ హిల్స్, ఫిలిం నగరు, గచ్చిబౌలి చుట్టుపక్కల కొండాపూర్ అనుకుంటే అప్కమింగ్ ఏరియా నార్సింగి, కోకాపేట, నానక్రామ్ కూడా చెప్పుకునే వాళ్ళము. అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ 5 years అవన్నీ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అప్కమింగ్ ఏరియా కొల్లూరు, వెల్మల, పాటి, నందిగామ,
ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసినాయి, శంకర్పల్లి, మోకిల, విల్లాస్ అని వచ్చేసినది. అక్కడ చుట్టుపక్కల ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఏరియాకి చాలా బెస్ట్ పొటెన్షియాలిటీ ఉంది. కొల్లూరుకి ఎందుకు బెస్ట్ పొటెన్షియాలిటీ ఉంది అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 1 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జిట్ 2కి మీరు లెస్ దెన్ 10 to 8 minutesలో మీరు అక్కడ చేరుకున్న తర్వాత వెరీ ఇమీడియట్గా మీకు యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్ 100 feet రోడ్, 200 feet రోడ్. అండ్ అక్కడ కూడా ఇప్పుడు ఎదురునాగులపల్లి రైల్వే టెర్మినల్ కూడా అనౌన్స్ చేశారు. ఇట్ ఈస్ గోయింగ్ టు అకామిడేట్ అరౌండ్ 2,80,000 passengers పర్ డే. సో నెక్స్ట్ 5 yearsలో అక్కడ బాగా చేంజెస్ రాబోతుంది. మేము కూడా అక్కడ చాలా చాలా మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నాము. సో అక్కడ ఒకసారి కొల్లూరుకి విజిట్ చేసి చుట్టుపక్కల ప్రాజెక్ట్స్ ఎట్లా తెలుసుకొని మీరు 5 years అనుకుంటున్నారా? కొల్లూరు నేను హైయెస్ట్ 5 years చెప్పాను. 3 years కొల్లూరు అనేది అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే నెక్స్ట్ 5 years ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ మా సన్ రైజ్ విల్లా ప్రాజెక్ట్ 2.5 years బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఆ ప్రాజెక్ట్ చాలా రెస్పాన్స్ వచ్చింది. వి లెఫ్ట్ విత్ వెరీ లెస్ ఇన్వెంటరీ. ఇంకా అప్కమింగ్ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు విల్లాస్తో పాటు అపార్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే కస్టమర్స్ ఉంటారు 1.5-2 crores. అండ్ అదేవిధంగా ఇంకా ఎకనామికల్ బడ్జెట్లో 2.5 crores విల్లాస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంత డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత. ఇలాంటి లొకేషన్స్ అన్నిటికీ అప్కమింగ్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. కస్టమర్స్ ప్రైస్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అవుతున్నారా? క్వాలిటీ విషయంలో అంటే 2 విషయాల్లో అసలు ఎలా ఆలోచన? అంటే మేము స్టడీ చేసినటువంటి లాస్ట్ 1 yearలో మేము కస్టమర్స్ డేటాబేస్ స్టడీ చేసి కలవడం ద్వారా ఏం జరిగిందంటే నెగోషియేషన్స్ పరంగా ఎకనామిక్ బడ్జెట్లో కావాలి కస్టమర్కి, డిస్కౌంట్స్ కావాలనే కస్టమర్స్ని అయితే మాకు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే దే ఆర్ ప్రిఫరెన్స్ ఇస్ టు లీవ్ ఇన్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్ కమ్యూనిటీ అనమాట. ఒక మంచి కమ్యూనిటీలో ఉండడానికి ఫస్ట్ వాళ్ళు క్లారిటీ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఎట్లా ఉంది అన్న విషయాలన్నీ మాకు క్లియర్గా అడుగుతున్నారు. దాని తర్వాత ఒక 200 rupees పర్ ఎస్ఎఫ్టీ, 300 rupees ఎక్కువన్నా, ఒక 50 lakhs, 60 lakhs, 1 crore బడ్జెట్ ఎక్కువన్నా కూడా దే టేకింగ్ అ డిసిషన్. సో ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది చాలా మార్కెట్లోకి స్ప్రెడ్ అయింది కాబట్టి సో జనాలు ఎకనామికల్ బడ్జెట్ కాకుండా ప్రీమియం సెగ్మెంట్లో కాంప్రమైజ్ కాకుండా కూడా ముందుకెళ్తున్నారు. మీరు వచ్చి మార్కెట్లో 20 years. అవునండి, 20 years కంప్లీట్ అవుతుంది. చాలా చేంజెస్ చూశారు, అప్ అండ్ డౌన్ చూశారు, ఒకసారిగా బూమ్ చూశారు. హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోయి లాస్ట్ 5 yearsలో కూడా మనం చూసాం. నెక్స్ట్ 5 yearsలో అసలు హైదరాబాద్ ఎలా ఉండబోతుంది? దానికన్నా ముందు ఇంకొక ప్రశ్న. ఒకప్పుడు సొంత ఇల్లు అనేది ఒక కళగా ఉండేది. ఇప్పుడు దాదాపు బ్యాంక్ లోన్స్, మంచి జాబ్స్, అందరూ సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవడానికి ఈజీ అయిపోయింది. ఒక ఇల్లు ఒక టైంలో ఉండటానికి మాత్రమే మనం ఆలోచించేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇల్లు అంటే అది ఉండటానికి కాదు, ఒక లగ్జరీగా ఆలోచిస్తున్నారు. ఒక ఇంట్లోకి వెళ్ళగానే విత్ స్విమ్మింగ్ పూల్ మొత్తం కంప్లీట్గా ఇవన్నీ ఉండాలి, మంచి బాల్కనీ ఉండాలి, ఇట్లా రకరకాల డిఫరెంట్ ఆలోచనతో ముందుకు వస్తున్నారు కస్టమర్స్. సో బేసిక్గా ఈ కస్టమర్ ఆలోచన ఏ విధంగా ఉంది సార్? ఒక ఇల్లు కొనుక్కునే ముందు బేసికల్లీ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో ఏమంటే హైదరాబాద్ కల్చర్ ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కస్టమర్స్ని కనుక చూసుకోగలిగితే పాన్ ఇండియా నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయినారు. సో వీళ్ళకేంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, రిసోర్సెస్ పరంగా, సెక్యూరిటీ పరంగా నంబర్ 1 ప్లేస్ అని లాస్ట్ 15 years నుంచి ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఇక్కడ హైదరాబాద్ డెవలప్మెంట్స్ అవుతుంది కాబట్టి వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్, ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కంపేర్ చేసుకోండి, ఎయిర్పోర్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి, కాస్మోపాలిటన్ సిటీతో కంపేర్ చేసుకుంటే నియర్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కంపేర్ చేసుకోండి. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కస్టమర్స్ 160 countries ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానివ్వండి, పాన్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్లో ఉన్నటువంటి కస్టమర్స్ కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్కి మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ప్రాపర్టీ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఈఎంఐస్ పే చేస్తారు, శాలరీస్ నుంచి అంతా పే చేయగలుగుతారా, వాళ్ళకి వచ్చే శాలరీకి పే చేసుకోగలుగుతారా, లేకపోతే కాస్ట్ పెరిగిపోయింది ఇంతెందుకు కాస్ట్ ఎక్కువ ఉందంటే అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ 2 things. ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ షేప్ అవ్వాలంటే ల్యాండ్ బ్యాంక్ ఉన్నటువంటి వాల్యూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉన్నటువంటి వాల్యూని కూడా బేరే చేసుకోగలిగితే కాస్ట్ అనేది తెలుస్తుంది. ఒక క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ కావాలి అంటే డెఫినెట్లీ ద బెస్ట్ ప్రైజ్ మనం పే చేయాల్సి వస్తుంది. అందుకే హైదరాబాద్లో చూసుకో మనకి ఏ గ్రేడ్ బిల్డర్స్ ఉన్నారు, బి గ్రేడ్ బిల్డర్స్ ఉన్నారు, సి గ్రేడ్ బిల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏ గ్రేడ్ బిల్డర్ తీసుకుంటే మనకి ఇటుపక్కల నార్సింగి, కోకాపేట, కొల్లూరు, వెల్మలే, ఎందుకంటే ఇక్కడ లైఫ్ స్టైల్ ఉంది. ఇప్పుడు మా అప్కమింగ్ అపార్ట్మెంట్ 7,000 rupees పర్ ఎస్ఎఫ్టీ పెట్టినా కూడా అరే 7,000 rupees ఉన్నది అంటే ఉంటుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, అన్నీ కావాలి, 100% పవర్ బ్యాకప్ కావాలి, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, క్లబ్ హౌస్ ఒక 1 lakh ఎస్ఎఫ్టీ మినిమం ఉంటే కానీ కస్టమర్స్ ఇప్పుడు చూడట్లేదు.
బ్యాంక్వెట్ హాల్స్ కావాలి, ఇండోర్ గేమ్స్ కావాలి, అవుట్డోర్ గేమ్స్ కావాలి, కార్ పార్కింగ్ చాలా సఫిషియెంట్ కార్ పార్కింగ్ ఇవ్వాలి, అందరికీ 2 కార్ పార్కింగ్ కావాలి. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ వచ్చేసింది, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి. సో కస్టమర్స్ కూడా ఎక్కడ క్వాలిటీ పరంగా కానీ, అమ్యూనిటీస్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కస్టమర్స్. సో కాబట్టి పీపుల్ ఆర్ ఆల్వేస్ దేర్ టు స్పెండ్. సో స్టిల్ ఇట్ ఈస్ వెరీ ఇన్ అఫోర్డబుల్ స్టేజ్. యావరేజ్ హైదరాబాద్ ద బెస్ట్ లొకాలిటీ వెస్ట్ మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న మార్కెట్కి మినిమం 1 to 1.25 CR మినిమం అనేది పెడితే ఒక మంచి క్వాలిటీ 2.5 BHK అపార్ట్మెంట్ వస్తుంది. హైయెస్ట్ అంటే డిపెండ్స్ అనమాట ప్రోడక్ట్ బట్టి. ఇప్పుడు నియోపాలిస్ ఉంది, 6 crores 5 crores అపార్ట్మెంట్కి వెళ్తుంది అంటే ఎస్, దానికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దానికి ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, దానికి ఉన్నటువంటి స్పేస్ కానీ. 5 crores ఉంది అంటే 2000 SFTకి 5 crores అడగట్లేదు కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు 7000 SFT 6000 SFT. సో పీపుల్ ఆర్ దేర్. దానికి ఒక క్లయింట్ బేస్ సపరేట్ ఉంటుంది, 3000 SFT క్లయింట్ బేస్ సపరేట్ ఉంటుంది, 2000 SFTకి క్లయింట్ బేస్ సపరేట్ ఉంటుంది. సో ఆ విధంగా మార్కెట్ అనేది ఎప్పుడు డిఫరెంట్ అయి ఉంటుంది హైదరాబాద్ మార్కెట్. మరి మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మిడిల్ అంటే క్లాస్ మీరు అన్నారు ఒక సపరేట్ జోన్ ఒకటి, అంటే 2 crores-కి 3 crores-కి 5 crores-కి ఇలా. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారు, 50 lakhs నుంచి వాళ్ళ బడ్జెట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక ఇల్లు 50 lakhs తక్కువ అనేది హైదరాబాద్లో ఇంకా రాదు ఇక్కడ. అట్లా కాదు, అదే చెప్తున్నాను, దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లలో G+5 10 అపార్ట్మెంట్స్ 20 అపార్ట్మెంట్స్ 30 అపార్ట్మెంట్స్ కట్టిన చోట మనం కొద్దిగా డిస్టెన్స్లోకి వెళ్ళినప్పుడు గండి మైసమ్మ కానీ, మేడ్చల్ కానీ, కడ్లపైకి వెళ్ళినా, ఇటువైపు వెళ్ళినప్పుడు హయత్ నగర్ వైపు వెళ్ళినా, ఏ జోన్కి ఆ జోన్ నేషనల్ హైవే స్టేట్ హైవేకి వెళ్తున్నప్పుడు ఉప్పల్ పోచడం వెళ్తున్నా స్టిల్ దే కెన్ బై అరౌండ్ 60 to 70 lakhs అపార్ట్మెంట్కి. సో అక్కడికి ఉన్న వాళ్ళకందరికీ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ పొటెన్షియాలిటీ వేరు. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ పొటెన్షియాలిటీ యావరేజ్ ఎంత ఉంటుంది, 40, 45, 50, 60,000 ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సైడ్ ఇన్కమ్ పొటెన్షియాలిటీ 1.5 lakh 2 lakh ఉంటుంది. ఇక్కడ డ్యూయల్ ఇన్కమ్ ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకున్న రిసోర్సెస్ అసెట్స్ పరంగా ఉంటారు, పేరెంట్స్ నుంచి రకరకాలు ఉంటాయి కాబట్టి దే విల్ అఫోర్డ్ కొంచెం హైయర్ స్టాండర్డ్లో ఉన్న 1.25 crore కొడతారు. సో మనకి 1.2.5 CR అక్కడ ఉంది, అట్ ద సేమ్ టైం 50-60 lakhs ఇక్కడ ఉంది. ఈ చాయిస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్కెట్లో జరిగేది మొత్తం ప్రచారమైనా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ రియల్ ఎస్టేట్ దూరం చేసి. నేను ఒకటే చెప్తున్నా, హైటెక్ సిటీ మాదాపూర్లో వెళ్ళి నేను 50 లక్షలకు అపార్ట్మెంట్ ఇస్తాను తీసుకుంటానంటే తీసుకుంటారు, ఎవరు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళంటారు దే కెనాట్ లివ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అపార్ట్మెంట్. నేను ఇక్కడ చుట్టుపక్కల ఒక 1 kilometer డిస్టెన్స్ 5 kilometer డిస్టెన్స్లోకి వెళ్ళి ఒక 60 lakhs అపార్ట్మెంట్లో కొనండి అంటే కొనలేదు వాళ్ళు. ఎందుకంటే దానికి ఉన్న యూనిక్ ఫీచర్స్ వేరు, దీనికి ఉన్న యూనిక్ ఫీచర్స్ వేరు. సో అలాంటి క్లయింట్ బేస్ ఇక్కడ ఉండలేరు ఇక్కడ. అండ్ అలా అని చెప్పేసి ఏరియాని డిఫైన్ చేసి కూడా ఎక్కడ చెప్పట్లేదు. అక్కడ తీసుకోవాల్సినటువంటి క్లయింట్ బేస్ ఐటీ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, ఎకనామికల్ కొంచెం స్టాండర్డ్ ఉన్న వాళ్ళు 1.5 crore తీసుకుంటారు. లేదంటే కొంచెం తక్కువ బడ్జెట్ కావాలనుకున్నారు. అందుకే కదా సిటీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. పీపుల్ ఆర్ గోయింగ్ టు తుక్కుగూడ, పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆదిబట్ల. ఇప్పుడు అలా అంటే ఆదిబట్లో తక్కువ రేటు కొనుక్కున్న కస్టమర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్లో అందుబాటులో లేదు ప్రైస్ అంటే, మరి ఆదిబట్లో 4,000, 5,000, 6,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ కొనుక్కున్నారు. ఇప్పుడు బ్యూటిఫుల్గా 1 crore రూపాయలు విల్లా పెట్టి కొంటున్నారు కదా, పట్టుకొని ఉంటున్నారు కదా. సో దిస్ ఇస్ హైదరాబాద్ డిఫరెంట్. మంచి రేట్స్ కొనుక్కున్న కస్టమర్స్కి అందరికీ ఇప్పుడు ఆటోమేటిక్గా మంచి ఇన్పుట్స్ వస్తుంది. ఇప్పుడు తుక్కుగూడ సరస్వతిగూడ రోడ్ వెళ్తే రామ్కి డిస్కవరీ సిటీ ఉంది, అక్కడికి వెళ్తే కవరీ హిల్స్ వల్ల విల్లాస్ ఉన్నాయి. అవన్నీ ఎకనామికల్ బడ్జెట్లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు. 1 crore 80 lakhs 1.2 CR 1.3 ముందు చూపు అనేది పెట్టుకోగలిగితే మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు కొనద్దు. 10 years బ్యాక్ బౌరంపేట బాచుపల్లిలో ఏముండేది కాదు, మల్లంపేటలో విల్లాస్ కొనుక్కున్నారు అప్పుడు. ఇప్పుడు అయ్యే మొత్తం డెవలప్ అయిపోయింది. సో ముందు చూపు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉట్టిగా మార్కెట్ మీద హైదరాబాద్ మార్కెట్ లేదు, సామాన్యుడికి అందుబాటులో లేదు అనేది ఇట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. హైదరాబాద్ విల్ కీప్ గ్రో. హైదరాబాద్ అందరిని హక్కు చేర్చుకుంటుంది. ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ బి దేర్, ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ కెన్ స్టే అండ్ లివ్ వెరీ హ్యాపీ. సో మీ వాల్యుబుల్ టైము ఇప్పటికే చాలా క్లియర్ చేశాను నేను. ఎందుకంటే మీకు 1 day 2 days ఇది కాంపిటీషన్ ఉంటుంది. ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తోటి మళ్ళీ మనం కలుద్దాం. షూర్. సో చాలా విషయాలు మీతో మాట్లాడాలి, ఎందుకంటే మీతో కూర్చుని కానించి చాలా డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి నాకు కూడా. అంటే చాలామంది మా వ్యూవర్షిప్ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి మార్కెట్ మీద, చాలా క్లారిటీగా మీరు కూడా వివరణగా ఇస్తున్నారు కాబట్టి మీకు తక్కువ టైం ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఒక మంచి ఇంటర్వ్యూలో కలుద్దాం. అంటే ఫైనల్గా రేట్లు దిగొస్తాయి అంటున్నారు, ఇది నిజమేనా? డెఫినెట్లీ దిగొస్తాయి, పెరుగుతాయని కాకుండా కూడా ఇప్పుడున్నటువంటి రేటు రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఏ ఇయర్కి ఆ ఇయర్కి రేట్స్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ టైం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడున్న నెక్స్ట్ మార్కెట్ నెక్స్ట్ 1.5 yearలో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. వెరీ రీజనబుల్ మార్కెట్. సో వీ కెన్ గో అహెడ్. సో ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మేము మీ ముందుకు వస్తాము. వాళ్ళకి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి, ప్రాపర్టీ ఇష్యూలో కస్టమర్స్ వస్తున్నారు కాబట్టి నెక్స్ట్ మనం స్పెషల్గా మన స్టూడియోలో కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ అయితే చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.